భూమి క్రింద ఒక రహస్యమైన ప్రపంచముందని పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రపంచాన్ని నాగలోకం అని పిలుస్తారు. అక్కడ నాగులు అనే అద్భుత జీవులు నివసిస్తారని నమ్మకం. పురాణాల ప్రకారం ఇది భూమి క్రింద ఉన్న ఒక గూఢమైన రాజ్యం. ఈరోజు మనం నాగలోకం వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకుందాం. హిందూ పురాణాలలో నాగలోకం ఒక ప్రత్యేక లోకం. ఇది నాగుల రాజ్యమని చెప్పబడుతుంది. పురాణాల ప్రకారం అక్కడ అద్భుతమైన నగరాలు మరియు మహారాజభవనాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం నాగలోకానికి మహానాగరాజు వాసుకి రాజుగా పాలిస్తున్నాడని చెబుతారు. సముద్ర మథనంలో కూడా వాసుకి కీలక పాత్ర పోషించాడు. మరో గొప్ప నాగుడు ఆదిశేషుడు. పురాణాల ప్రకారం ఈ విశ్వాన్ని మహానాగుడు అయిన ఆదిశేషుడు తన ఫణపై మోస్తున్నాడని చెబుతారు. నాగులు మహాభారతంలో కూడా ప్రస్తావించబడి ఆ మహా ఇతిహాసంలో ముఖ్యమైన పాత్ర పోషించారని చెబుతారు. పురాణాల ప్రకారం నాగలోకం భూమి క్రింద ఉన్న రహస్య లోకాలలో ఒకటిగా వర్ణించబడిందా. నాగులు అపారమైన సంపదలను కాపాడుతున్నారని పురాణాలు చెప్తాయి. పురాణ కథల ప్రకారం నాగుల దగ్గర నాగమణి అనే అద్భుతమైన దివ్యరత్నం ఉందని చెబుతారు. నాగులు ప్రాచీన కాలంలో మనుషులతో కూడా సంబంధం కలిగి ఉన్నారని చెబుతారు. అందుకే భారతదేశంలోని అనేక ప్రాచీన దేవాలయాలలో నాగదేవతల ప్రతిమలు చెక్కబడి కనిపిస్తాయి. అందుకే భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో నాగదేవతలను ఇప్పటికీ భక్తులు ఎంతో భక్తితో పూజిస్తారు. నాగుల కథలు కేవలం భారతదేశంలోనే కాదు, ఆగ్నేయ ఆసియా దేశాల సంస్కృతిలో కూడా కనిపిస్తాయి. 7 తలలతో ఉన్న నాగ విగ్రహాలు ప్రాచీన ఆలయాలలో శక్తి మరియు రక్షణకు ప్రతీకగా భావించబడతాయి. వారు ప్రకృతిని నియంత్రించగల శక్తి కలిగి ఉన్నారని చెబుతారు. నాగుల గురించి చెప్పే అత్యంత ఆసక్తికరమైన కథలలో ఒకటి నాగమణి. ఆధ్యాత్మికంగా నాగులను మనలోని కుండలిని శక్తికి ప్రతీకగా భావిస్తారు. యోగశాస్త్రంలో కుండలిని శక్తి ఒక నాగంలాగా పైకి లేస్తుందని చెబుతారు. నాగలోకం నిజంగా ఉందా అనే ప్రశ్న ఇప్పటికీ ఒక గొప్ప రహస్యంగా మిగిలిపోయింది. ఇలాంటి భారతీయ పురాణ రహస్యాల కోసం ద ట్రూత్ ఆఫ్ భారత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.